హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! నాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది. ఈ పిన్ రావడానికి నాకు ఎన్ని రోజులు పట్టింది, అలాగే నా యూట్యూబ్ జర్నీ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. అలాగే చాలామంది చేస్తున్నారు అని అయితే నేను ఈ వీడియో అయితే చేయట్లేదు. నాకు తెలిసింది కొంతవరకైనా నేను చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నాకు మీ వల్లే కాబట్టి నాకు ఈ గూగుల్ పిన్ను, అలాగే యూట్యూబ్ అనేది ఉంది కాబట్టి నేను అందుకని ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే నేను స్టార్టింగ్లో ఏంటంటే నాకు ఇవన్నీ తెలియక నేను చాలా అయితే కష్టపడ్డాను. అందుకని ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నా యూట్యూబ్ జర్నీ అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చెప్తున్నాను. అయితే నేనైతే యూట్యూబ్ అనేది నేను చేయాలని అయితే అసలు అనుకోలేదు. అనుకోకుండా అయితే నేను యూట్యూబ్లోకి అనేది వచ్చాను. అది ఎలాగా అంటే మార్చి 3వ తారీఖు అనేది మా పెద్ద అబ్బాయి బర్త్డే. ఆ రోజు ఏంటి అంటే మా చిన్నోడు ఏం చేశాడంటే నా ఫోన్ తీసుకొని సడన్గా వాడికి షార్ట్ అనేది పెట్టేశాడు. అంటే నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కింద ప్లస్ అనేది మనం ప్రెస్ చేస్తే ఏంటంటే మామూలుగా యాడ్ దిస్ సౌండ్ అని ఇవన్నీ, అలాగే షార్ట్స్ వస్తుంటాయి కదా నార్మల్గా యూట్యూబ్లో. అలాగే ఏంటంటే వాడు ఏదో చేతులతో ఏదో చిన్న మ్యాజిక్లా చేసేసి వాడు షార్ట్ అనేది పెట్టేశాడు. పెడితే ఏంటి అంటే దానికి వచ్చేసరికి ఒక 700 వ్యూస్ అట్లాగా వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నాను ఇదేదో బాగుంది కదా, నేను కూడా చేస్తాను. అంటే నాకు ఇంతకుముందు ఏంటి అంటే నార్మల్గా యూట్యూబ్ అది చూస్తూ ఉంటాం కదా మనం ఏదన్నా అవసరం వచ్చినప్పుడు. అలాగా చూస్తూ ఉంటే నాకు శ్రావణీస్ కిచెన్ అని ఇలాగ కొంతమంది ఛానల్స్ ఉంటాయి కదా, అలా చూస్తూ ఉంటే నేను కూడా చేస్తాను బాగుంటుంది అని నాకు అనిపించింది, చేయాలి అని అనిపించింది. కానీ ఏంటి అంటే ఎప్పుడూ ఒక 2 సంవత్సరాల క్రితం అనిపించింది. కానీ మళ్ళీ అనుకున్నాను తర్వాత నేను కామెంట్స్ అవి చూస్తే కొన్ని బ్యాడ్ కామెంట్స్ అవి ఉంటాయి కదా, అవి చూసిన తర్వాత మళ్ళీ నేను అమ్మో వద్దు ఇవన్నీ బ్యాడ్ కామెంట్స్, ఇవన్నీ మనం పడలేము, ఎందుకు వచ్చిన తలనొప్పులు అని మళ్ళీ లైక్ తీసుకున్న వదిలేసాను. ఆ కామెంట్స్ అన్నీ చూస్తే భయం వేసింది నాకు. భయం వేసి వద్దులే అనిపించి మళ్ళీ వదిలేసాను. తర్వాత ఈ మార్చి 3వ తారీఖు ఏంటి అంటే మా చిన్నోడు షార్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ అనిపించింది ఈ కామెంట్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి, అవన్నీ కామనే. మనకి ఇప్పుడు ఇందులోనే కాదు, మనం ఇప్పుడు ఏదన్నా ఒక జాబ్కి వెళ్ళినా ఏదన్నా పని చేయడానికి వెళ్ళినా అక్కడ ఏమీ రాకుండా ఉండవు కదా. ఊరికనే శాలరీలు ఎవరు ఇస్తారు, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అలాగే ఇందులో కూడా మనం పబ్లిక్లో కదా మనం చేసేది, ఆ కామెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకా ఖాళీగా ఉండి పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు, అవన్నీ పట్టించుకుంటే కష్టం అని మళ్ళీ నాకు నేనే అనుకొని మళ్ళీ నేను ఆ రోజు ఏంటంటే వాడు షార్ట్ పెట్టిన తర్వాత ఆ వ్యూస్ చూడంగానే ఆ రోజు ఏంటంటే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనేది వీడియోస్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్చి 3 అనేది నాకు మైండ్లో ఎందుకు ఫిక్స్ అయిందంటే మా పెద్ద అబ్బాయి బర్త్డే కాబట్టి అందుకని నాకు అంత బాగా అనేది గుర్తుండిపోయింది. ఇంకా వాడు షార్ట్ పెట్టిన తర్వాత ఏంటి అంటే ఇంకా నేను కూడా ఇంకా షార్ట్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా నాకు ఈ వీడియోస్ పెట్టాలనేది అసలు తెలీదు, మానిటైజేషన్ ఈ గూగుల్ పిన్ కూడా తెలీదు. అంటే ఓన్లీ పెట్టడం వరకే అనుకున్నాను, పెడితే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకున్నాను. కానీ నాకు ఈ గూగుల్ పిన్ మానిటైజేషన్ ఇవన్నీ ఏం తెలీదు. అలాగా ఏంటి అంటే నేను ఇంకా స్టార్టింగ్లో ఏంటంటే ఓన్లీ షార్ట్స్ పెట్టేదాన్ని. అంటే మనం నార్మల్గా సినిమా సాంగ్స్ ఇవన్నీ మ్యూజిక్స్ వస్తాయి కదా, ఆ మ్యూజిక్స్ అనేది నేను రోజుకి వచ్చేసరికి ఒక 5 అలా పెట్టేసేదాన్ని. ఇంకా 5 అనేది 5 తీసేసి అలాగే నేను యాక్టింగ్ చేసేసి ఆ మ్యూజిక్ పెట్టేసి అలాగే అప్లోడ్ చేసేసేదాన్ని. ఇంకా స్టార్టింగ్లో ఏంటంటే అలాగా 5 అలాగా పెట్టేసేదాన్ని, రోజుకి వచ్చేసరికి 5 పెట్టేసేదాన్ని. పెట్టిన తర్వాత నాకు సబ్స్క్రైబర్లు అయితే పర్లేదు బాగానే వచ్చారు. తర్వాత ఏంటి అంటే వీడియోస్ పెట్టాలి మానిటైజేషన్ అనేది తెలీదు. అప్పుడు ఏంటంటే తర్వాత ఇంకా వాళ్ళని వీళ్ళని కనుక్కొని అప్పుడు ఇంకా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, కానీ తెలియకపోయినా ఏంటి అంటే నేను ట్రై చేశాను ఎలాగైనా దీన్ని చేయాలని. నాకు గట్టిగా అనుకున్నాను కాబట్టి మైండ్లో ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా అంటే మొబైల్ షాప్కి వెళ్ళినా దీని గురించి ఏమన్నా తెలుసా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి వెళ్ళినా నేను తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాను యూట్యూబ్ గురించి అనేది. అలాగే ఏంటంటే ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారనేది నాకు తెలీదు.
ఆ తర్వాత ఏమైంది అంటే మేము పట్టుసీమ వెళ్ళాము. అంటే శివరాత్రి రోజున ఏంటి అంటే పట్టుసీమ వెళ్ళాము. పట్టుసీమ వెళ్తే ఏంటి అంటే అప్పుడు నాకు అక్కడ పల్లెటూరు అమ్మాయి అంటారు కదా, ఆవిడైతే కనిపించారు నాకు సడన్గా. అంతకుముందు ఏంటంటే ఆవిడ వీడియోస్ అనేది నేను చూసేదాన్ని. చూస్తే ఏంటంటే ఆవిడకి కనిపించింది నాకు. కనిపిస్తే ఏంటంటే ఆవిడ ఫాస్ట్గా వెళ్తుంది, మేము ఫాస్ట్గా వచ్చేస్తున్నాం. ఫుల్ జనం ఆ రోజున. ఆ టైంలోనే ఏంటంటే నేను ఫాస్ట్గా ఆవిడని గుర్తుపట్టాను. గుర్తుపట్టి ఏంటంటే ఫాస్ట్గా సెల్ఫీ తీసుకున్నాను. సెల్ఫీ తీసుకొని తర్వాత ఏంటి అంటే నెంబర్ అయితే తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఆవిడకి నేను ఫోన్ చేశాను. మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా, ప్లీజ్ నాకు ఏదైనా హెల్ప్ చేయండి, నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను, కానీ నాకు దీని గురించి ఏమీ తెలియదు అని అయితే ఆవిడనైతే అడిగాను. అడిగితే ఏంటి అంటే నాకు అప్పుడు ఆవిడ చెప్పారు, టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు, మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెసేజ్ చేయండి, వాళ్ళైతే మీకు హెల్ప్ చేస్తారు. నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడో ఉన్నారు, నేను చెప్పడం కుదరదు, ఫోన్లో చెప్పడం అనేది కుదరదు అని అయితే ఆవిడ చెప్పేసరికి నేను డల్ అయిపోయాను. అంటే నేను అనుకున్న ఫోన్లో ఏమైనా హెల్ప్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం కలవాలంటే కుదరదు కదా, ఆవిడ ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం కదా. అప్పుడు ఏంటంటే నాకు ఆవిడకి చెప్పగానే డల్ అయిపోయాను. తర్వాత ఏంటంటే మళ్ళీ నేను టెక్ ఛానల్స్ అని చెప్పారు కదా, టెక్ ఛానల్స్ అని మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టెక్ ఛానల్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. అందుట్లో ఏంటంటే నేను మాధురి టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆవిడనైతే నేను కాంటాక్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలని అయితే చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఆవిడైతే నాకు వెంటనే రిప్లై అనేది ఇచ్చారు. ఇచ్చారు. కానీ ఎప్పటికీ అంటే నేను నాకు మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న టైంలో అయితే నేను ఆవిడకి మెసేజ్ చేశాను. అప్పటికి ఆవిడనేది నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలాగా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారనేది అప్పటికి తెలిసింది. అంటే ఒక 5 నెలలకి అప్పుడనేది నాకు తెలిసింది. అప్పటి వరకు ఏంటంటే నేను ఫుల్గా వీడియోస్ పెట్టాలి అని ఆవిడైతే కొంతవరకు చెప్పింది కదా, పల్లెటూరు అమ్మాయి ఇలాగ వీడియోస్ పెట్టాలి, ఇలాగా షార్ట్స్ పెట్టాలి, షార్ట్స్ అయితే ఇలాగా నిలువుగా తీయాలి ఫోను, లాంగ్ వీడియోస్ అయితే అడ్డంగా తీయాలి అనేది నాకు ఆవిడ చెప్పారు. అప్పటి వరకు ఏంటంటే నేను షార్ట్స్ పెట్టేదాన్ని కదా, ఆవిడ చెప్పిన తర్వాత ఏంటంటే లాంగ్ వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాను. కానీ ఏంటి అంటే వేరే వాళ్ళకి పెట్టకూడదు అనేది నాకు తెలియలేదు. అప్పుడు ఏంటంటే నేను వేరే వాళ్ళే అంటే నార్మల్గా యూట్యూబ్లో ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్నీ కొన్ని డౌన్లోడ్ చేసి అయితే పెట్టేసేదాన్ని. కిందేమో కాపీరైట్ అనేది వచ్చేది, కానీ ఆ కాపీరైట్ ఎందుకు వస్తుంది అనేది నాకు తెలియలేదు. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకా కనుక్కోవడానికి ఎంతవరకు తెలుసుకోవడానికే ప్రయత్నించేదాన్ని కదా. అప్పుడు ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళని కనుక్కుంటే ఇలాగ వేరే వాళ్ళ వీడియోస్ అనేది మనం పెట్టకూడదు. మెయిన్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ అనేది మనం ఎప్పుడు అంటే మనం సరదాగా చేయట్లేదు కదా, మనం అనేది డబ్బుల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ అనేది మంచిగా చేయాలి. అంటే ఎలాగా అంటే వేరే వాళ్ళ వీడియోస్ కానీ యూట్యూబ్ టీవీలో వస్తాయి కదా సీరియల్స్ కానీ, ఇలాగా బిగ్ బాస్ షోస్ వస్తాయి కదా, ఇలాంటివి ఏమీ పెట్టకూడదు. మనం మెయిన్ ఏంటంటే మన ఓన్ కంటెంట్ అనేది ఉండాలి. మనం డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఓన్ కంటెంట్ అనేది ఉండాలి. అది ఎలాగా అంటే మన కెమెరాతోనే ఎక్కువగా తీయాలి. అంటే మన ఫోన్తోనే తీసేసి మనదే పెట్టాలి. ఇంకోటి ఏంటంటే థంబ్నైల్స్ అనేది వేరే వాళ్ళు డౌన్లోడ్ చేయడం అలాంటి ఏం పెట్టకూడదు. థంబ్నైల్స్ కూడా మనం వీడియో ఏం చేస్తున్నాం అనేది దానికి తగ్గట్టుగానే ఉండాలి. అంటే మనం ఒక వీడియో ఒకలాగా ఉండి థంబ్నైల్ ఒకలాగా ఉండి అయితే పెట్టకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఏంటంటే మనం ఏం వీడియో చేస్తున్నామో దానికి తగ్గట్టే థంబ్నైల్ అనేది ఉండాలి. ఇంకోటి అంటే టెక్స్ట్ కూడా అలాగే ఉండాలి. అంటే టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ కూడా మనం ఏం వీడియో పెడుతున్నామో ఆ టైటిల్ కూడా అలాగే ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్స్. అంటే నాకు తెలియక ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టేదాన్ని. అలాగే ఏంటంటే అలాగ చేసిన తర్వాత నాకు చాలా వరకు ఏంటంటే నా ఫోన్తోనే తీసేదాన్ని. కానీ ఎప్పుడన్నా ఏదైనా వీడియో చేయాలి తెలియనప్పుడు ఏంటంటే అలాగేంటంటే అలా డౌన్లోడ్ చేసి పెట్టేసేదాన్ని. అలాగే ఏంటంటే నేను చింతరుప్తి వెళ్ళాము. ఆ స్టార్టింగ్లోనే
ఒక 2 నెలలకు అట్లాగా చిన్న తిరుపతి వెళ్ళాము. చిన్న తిరుపతి వెళితే ఏంటి అంటే అక్కడ నేను వీడియో అనేది తీశాను. అదొచ్చేసరికి 3 నిమిషాలే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అది కూడా ఏంటంటే నా ఫోన్‌తోనే తీశాను. నా ఫోన్‌తోనే తీశాను. దానివల్లే నాకు మానిటైజేషన్ అనేది అయ్యింది. ఆ వీడియో వచ్చేసరికి ఇప్పటికైతే 3,00,000 వ్యూస్ అనేది వచ్చింది. అంత బాగా వైరల్ అయింది. అలాగే ఏంటంటే మనం కష్టపడి పెడతా ఉంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందనేది నాకైతే తెలిసింది. అలాగే ఏంటంటే ఆ వీడియో వైరల్ అయ్యింది. అలాగే ఏంటంటే కొన్ని నా వీడియోస్ ఉన్నాయి. కొన్ని ఏంటి అంటే అలాగే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టాను కదా! అలాగే ఏంటంటే నాకు మాధురి టెక్ ఛానల్స్ తెలుసుకున్నాను కదా! ఆవిడకి ఏంటంటే నేను మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే ఏంటంటే ఆవిడైతే నాకు వెంటనే రిప్లై ఇచ్చారండి. జెన్యూన్‌గా అయితే ఇప్పటి వరకైతే ఆవిడ నాకు ప్రతి దానికైతే రిప్లై ఇచ్చారు. అంటే మనం ఏంటంటే తెలీదు కదా! అంటే మనకి రిప్లై ఇస్తారో లేదో అంటే మనకి వాళ్ళు తెలీదు, వాళ్ళకి మనం తెలీదు. రిప్లై ఇస్తారో ఇవ్వరో అని అయితే నేను అంతే అనుకున్నాను. కానీ ఆవిడైతే నాకైతే ఇప్పటి వరకైతే నాకు చిన్న డౌట్ వచ్చినా ఆవిడకి మెసేజ్ చేస్తే చాలు. ఆవిడనేది నాకు ప్రతి దానికి పాపం విసుక్కోకుండా అయితే రిప్లై ఇచ్చారు. మేడం నాకు ఇలా డౌట్ వచ్చింది అంటే చాలు ఆవిడకి మెసేజ్ చేస్తే నాకు వెంటనే రిప్లై అనేది ఇచ్చి నాకు ఇప్పటి వరకు అయితే గూగుల్ పిన్ రావడానికి, మానిటైజేషన్ చేయడానికి అయితే నాకు అయితే హెల్ప్ చేశారు. అంటే వేరే టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళందరూ నాకు తెలీదు. నాకు ఈవిడే పరిచయం అయ్యారు. నేనైతే ఈవిడనే ఫాలో అయ్యాను. ఈవిడ చెప్పినట్లుగానే ఇప్పటి వరకు అయితే చేసుకుంటూ వచ్చాను. అలాగే ఏంటంటే మానిటైజేషన్ దగ్గరికి వచ్చింది. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత మేడం ఇలాగా చూడండి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి మనకి మానిటైజేషన్కి అప్లై చేయాలంటే 1000 సబ్స్క్రైబర్లు రావాలి. అలాగే ఏంటంటే 4000 గంటలు అనేది లాంగ్ వీడియోస్కి రావాలి. అలాగే షార్ట్స్ వీడియోస్ ఉంటే షార్ట్స్ వీడియోస్ ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే నేను షార్ట్స్ పెట్టాను కదా, ఆవిడకి నేను మెసేజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టడం అనేది స్టార్ట్ చేశాను. అలాగే ఏంటంటే నాకు చిన్న తిరుపతి వీడియో వైరల్ అవ్వడం వల్ల ఏంటంటే 4000 గంటలు అనేది నాకు సంవత్సరం లోపే పూర్తి అయిపోయాయి. 1000 సబ్స్క్రైబర్స్ అనేది నాకు సంవత్సరం లోపే వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసరికి నాకు 10 నెలలు అలా అవుతుంది. ఇంకా 2 నెలలు అయితే 12 నెలలు అవుతాయి కదా, నాకైతే 10 నెలల లోపే అట్లాగైతే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయింది. అలాగే ఏంటంటే మనం ఏంటంటే ఒక యూట్యూబ్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ చేయాలా, షార్ట్స్ చేయాలా అనేది ముందు తెలుసుకోవాలి. షార్ట్స్ వల్ల ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు. లాంగ్ వీడియోస్ ఏంటి అంటే మనకి మానిటైజేషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంటే నాకు తెలిసింది షార్ట్స్ అంటే 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. 10 మిలియన్స్ అంటే అది 9 నెలలలోపు రావాలి. అంటే అది కొంచెం కష్టమే. 9 నెలలలోపు అంటే ఎక్కడో కొంతమంది లక్ వల్ల అయితే అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఏంటంటే మనం రోజు పెడతా ఉండాలి. మెయిన్ ఏంటంటే సంవత్సరం లోపు కాబట్టి రోజు కంటిన్యూగా ఒక వీడియో ఒక షార్ట్, ఒక వీడియో ఒక షార్ట్ అయితే పెట్టేలాగా ఉంటే మనకేంటంటే ఏదో ఒక వీడియో కానీ ఏదో ఒక షార్ట్ కానీ తొందరగా వైరల్ అయిపోయి మనకి సంవత్సరం లోపు ఏంటంటే మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇలాగ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తున్నాను కదా. ఇలాగ నేను మాధురి టెక్ ఛానల్ వాళ్ళని అయితే ఫాలో అయ్యాను. ఆవిడైతే నాకు మొత్తం ఇప్పటి వరకు అయితే హెల్ప్ చేసి మొత్తం జెన్యున్గా అయితే మొత్తం చేశారు. అంటే కొంతమంది చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఈవిడైతే నాకు పర్ఫెక్ట్గా అయితే ఇప్పటి వరకు అయితే చేసుకుంటూ వచ్చారు. ప్రతిదానికి మెసేజ్కి రిప్లై ఇచ్చుకుంటా. అంటే మనకేంటంటే మనం చేసుకోవచ్చు కానీ మానిటైజేషను, కానీ అది ఎలా చేసుకోవాలనేది మనకి తెలియదు కదా. ఎందుకంటే ఇది మొత్తం ఇంగ్లీష్కి సంబంధించింది. అంటే కొంతమంది చేసుకోగలుగుతారు, కొంతమంది ఏంటంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే అన్ని డౌట్లే ఉంటాయి. అంటే ఎలా అప్లై చేయాలి, ఈ గూగుల్ పిన్కి ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఏంటంటే తెలియదు కదా. అంటే ఇంట్లో ఉండేవాళ్ళు హౌస్ వైఫ్స్ వీళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు, 10th చదువుకున్న వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ ఎలా చేయాలో తెలియదు కదా. అలాగా మనకి తెలియదు కాబట్టి అలా టెక్ ఛానల్స్ వాళ్ళకి మెసేజ్ చేస్తే ఏంటి అంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి ఏంటంటే ఇవంతా ఈ ప్రాసెస్ అనేది చేసి పెడతారు. అలాగే ఏంటంటే నేను మాధురి టెక్ ఛానల్స్ వాళ్ళని అయితే ఫాలో అయ్యాను. ఆవిడైతే నాకు మొత్తం ఇప్పటి వరకు అయితే చేసుకుంటూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను కదా.
ఇలాగైతే నాకు మానిటైజేషన్ జర్నీ ఈ గూగుల్ పిన్ అనేది వచ్చింది. అయితే ఏంటి ఇంకేమన్నా చెప్పాలి అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి డాలర్స్ అనేది రావాలి, అంటే $10 అనేది రావాలి. $10 వచ్చిన తర్వాత అప్పుడు మనం గూగుల్ పిన్కి అనేది అప్లై చేయాలి. అది కూడా ప్రాసెస్ అంతా ఆవిడే చేశారు నాకు. అయితే ఏంటి అంటే దీనికంటే ముందు ఏంటంటే నేను కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశాను. చెప్పాను కదా, మన ఫోన్తోనే వీడియోస్ అనేది తీయాలి. వేరే వాళ్ళ వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేసి అయితే పెట్టకూడదు. షార్ట్స్ మ్యూజిక్స్ కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్లో మ్యూజిక్స్ అనేది చేశాను కదా, అవి ఏంటి అంటే వాటి వల్ల కూడా ప్రాబ్లం అంటే ఏంటి అంటే అవి ఏంటంటే మ్యూట్ అయిపోతూ ఉంటాయి. అంటే ప్రాబ్లం అంటే ఏమీ ఉండదు కానీ మ్యూట్ అయిపోతాయి. ఎందుకంటే అదే మన ఓన్ కంటెంట్ అనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. మనం ఏంటంటే ఆ మ్యూజిక్స్ వల్ల ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగానే వైరల్ అవుతాయి, కానీ ఏంటంటే కొన్ని రోజులకి ఏంటి అంటే అవి ఇంకా మ్యూట్ అయిపోయి ఓన్లీ మన లిప్ మూమెంట్ మనమే కనిపిస్తాం, మ్యూజిక్ అనేది ఉండదు. అలాగే ఏంటంటే నాకు స్టార్టింగ్లో చేసిన ఇప్పటికీ కూడా అప్పుడొకటి అయితే ఆగిపోతూ ఉంటాయి. ఓన్లీ నా యాక్టింగ్ మాత్రమే ఉంటుంది, మ్యూజిక్ అనేది ఉండదు. అందుకనే ఏంటి అంటే ఆ తర్వాత నుంచి నేను తెలుసుకున్న తర్వాత నుంచి ఏదైనా చిన్నదైనా సరే నా వాయిస్తో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నా. నా వాయిస్తో ఏంటి అంటే అలా మన వాయిస్తో ఇస్తే ఏంటంటే ఎప్పటికైనా ఆ వీడియో అనేది ఆ షార్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఓకేనండి. అలాగే మనం డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఇలాగ మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి, మనం వాయిస్ ఇవ్వాలి ఎక్కువ కూడా. అలాగ మ్యూజిక్స్ కానీ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్, వేరే వాళ్ళ థంబ్నైల్స్ అలాగే ఏంటంటే అవి డౌన్లోడ్ చేసుకొని అయితే అసలు పెట్టకూడదు. ప్రతిరోజు ఒక షార్ట్ పెట్టడానికి, ఒక లాంగ్ వీడియో పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే సంవత్సరం లోపు అయిపోవాలి కాబట్టి. అలాగే ఏంటంటే మనం మానిటైజేషన్ అయ్యే వరకు ఖచ్చితంగా అలాగా షార్ట్ ఒక లాంగ్ వీడియో పెడతా ఉంటే, లాంగ్ వీడియోస్ ద్వారా ఏంటంటే మనకి వాచ్ టైం అనేది సంవత్సరం లోపు 4000 గంటలు రావాలి కాబట్టి వాచ్ టైం పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే షార్ట్స్ ద్వారా ఏంటంటే త్వరగా సబ్స్క్రైబర్స్ అనేది వస్తాయి. అలాగే మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదా వాచ్ టైం త్వరగా కంప్లీట్ అవుతుంది. అలాగే ఏంటంటే నేను తెలియక చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే చెప్పాను కదా, అలాగే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి అయితే పెట్టేదాన్ని. అవి మాత్రం అసలు పెట్టకండి. ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో, అది కూడా మన ఓన్ కంటెంట్ ఉండేలాగా పెట్టండి. మన కెమెరాతో తీసిందే పెట్టండి. అలాగే మన వాయిస్ ఉండేలాగే పెట్టండి. అలాగే ఏంటంటే ఆవిడకి నేను మాధురి గారికి నేను ఫాలో అయిన తర్వాత ఆవిడైతే నాకు కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయమన్నారు. నేనైతే చాలా కంగారు పడిపోయా. ఎందుకంటే నాది ఇచ్చిన తిరుపతి కనుక వీడియో డిలీట్ చేయమంటారేమని అయితే కంగారు పడ్డాను. కానీ ఎందుకంటే నాకు 3 లక్షల వ్యూస్ అయితే దానికే వచ్చాయి. ఆ వీడియో కనుక డిలీట్ చేయమంటే నాకైతే ఇప్పటికైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యేది కాదు. లక్కీగా ఏంటంటే చాలా వీడియోస్ అయితే డిలీట్ చేశాను. ఇంకా ఆ వీడియో మాత్రం అయితే ఇంకా ఉంచమన్నారు. ఎందుకంటే అది నా కంటెంటే ఉంది కాబట్టి, అంటే నా కెమెరాతోనే తీసాను, నా వాయిస్ ఓవరే ఇచ్చాను కాబట్టి, అంటే నేను వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేదాన్ని. అలాగే ఏంటంటే ఆ వీడియోకి నా ఓన్ వాయిసే ఉంది కాబట్టి ఆ వీడియో అనేది డిలీట్ చేయలేదు. తర్వాత ఏంటంటే ఇంకా మానిటైజేషన్ మొత్తం ఆవిడే చూసుకున్నారు. తర్వాత గూగుల్ పిన్కి ఇవన్నీ చూశారు. అయితే ఏంటంటే ఇక్కడ ఒక మిస్టేక్ అనేది జరిగింది. గూగుల్ పిన్ రావడానికి అయితే నాకు 2 months అయితే పట్టేసింది. ఎందుకు అని అంటే ఈ పోస్ట్ అనేది మనకి పోస్ట్ ఆఫీస్కి వస్తుందంట. అదైతే నాకు తెలియదు. అంటే పోస్ట్ ఆఫీస్కి వస్తుందనేది తెలుసు, కానీ నేను అనుకున్న ఫోన్ చేసి మనకి ఇంటికి తీసుకొస్తారేమో అని అనుకున్నాను. అయితే ఏంటి అంటే ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు అంటే మా వీధిలోకి తీసుకురాకుండా వేరే వీధిలోకి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆవిడ అప్లై చేసిన తర్వాత ఏంటి అంటే నేను పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళలేదు, అంటే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు కదా అని అయితే అనుకున్నాను. అయితే నాకు ఆవిడ చెప్పడం మర్చిపోయారంట. మీరు వెళ్ళండి, కనుక్కుంటూ ఉండండి, ఫోన్ నెంబర్ అనేది యాడ్ అవ్వదు ఇందులో, ఫోన్ అనేది చేయరు, మీరే డైరెక్ట్గా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ పలానా పేరు మీద పోస్ట్ వస్తుంది అని అయితే మీరు కనుక్కొని ఈ పోస్ట్ అనేది తెచ్చుకోవాలనేది చెప్పారు. అయితే నేను అనుకున్న ఫోన్ చేస్తారేమో అనుకున్నాను. ఫోన్ చేస్తారేమో అనుకొని నేను లైట్ తీసుకున్నాను. అంటే పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే
ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు, మా వీధిలో ఇవ్వకోకుండా తీసుకెళ్ళి వేరే వీధిలోకి పట్టుకెళ్తే అక్కడ ఎవరు ఉండరు కదా, ఈ వీధిలో ఇవ్వాల్సింది ఆ వీధిలోకి ఇస్తే ఎలాగా, అలాగే పట్టుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఇదేంటంటే స్పీడ్ పోస్ట్ కదా, అలాగా ఒక్క రోజులో వచ్చి ఒక్క రోజులో అలా వెళ్ళిపోయింది నాకు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఈవిడికి మెసేజ్ చేశాను, మేడం ఏంటి గూగుల్ పిన్ ఇంకా రాలేదేంటి అని మెసేజ్ చేస్తే ఫోన్ చేస్తారా, అసలు ఎలా రిప్లై ఇస్తారు మనకి అని అంటే, అయ్యో మేడం మీకు మర్చిపోయాను చెప్పడం అంటే నాకు చెప్పాను అనుకొని వేరే వాళ్ళకి చెప్పారంట ఆవిడ. అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాగే ఏంటంటే నాకు చెప్పాను అనుకొని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే అది వెనక్కి వెళ్ళిపోయింది అని అన్న తర్వాత ఏంటంటే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇలాగ పేరు మీద పోస్ట్ వస్తుంది కదా అని అడిగితే ఆల్రెడీ వచ్చింది మేడం వెళ్ళిపోయింది అని అన్నారు. ఇంకప్పుడైతే నాకు చెమటలు పట్టేసాయి, భయం వేసింది. ఇంకా మళ్ళీ వచ్చి నేను ఆవిడకి మెసేజ్ చేశాను, అయ్యో సారీ అనుకుంటా. మళ్ళీ ఆవిడ ఏంటంటే అప్లై చేస్తారు, అప్లై చేస్తే ఏంటంటే అది 3 వీక్స్కి ఎట్లాగో అప్లై చేయాలంట. అప్పుడు మళ్ళీ అది అప్లై చేయడానికి అవ్వలేదు, కుదరలేదు. తర్వాత ఏంటంటే మళ్ళీ కొన్ని రోజులు అనేది వెయిట్ చేసాం, ఒక నెల అట్లాగా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేస్తే ఏంటంటే మళ్ళీ అప్పుడు ఓకే అయ్యింది. ఓకే అయిన తర్వాత మళ్ళీ ఒక వారానికి 10 రోజులకైతే మళ్ళీ ఈ గూగుల్ పిన్ అనేది నాకైతే మళ్ళీ వచ్చింది. చూసారు కదా, ఇలాగ ఏంటంటే నాకు తర్వాత ఒక వారానికి 10 రోజులకైతే మళ్ళీ గూగుల్ పిన్ వస్తే మళ్ళీ ఆవిడకైతే మళ్ళీ మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే నాకు ఈ గూగుల్ పిన్ అనేది ఉంటుంది కదా, నెంబర్ అనేది మళ్ళీ అందుట్లో యాడ్ చేసేసి నాకు ఈ గూగుల్ పిన్ డీటెయిల్స్ కూడా మొత్తం ఎంటర్ చేసి, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మొత్తం ఎంటర్ చేసి మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. మనకి ఏంటంటే గూగుల్ పిన్ ఈ మానిటైజేషన్ ఇవన్నీ అవ్వాలంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి, అలాగే పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పాన్ కార్డ్ ఉంటే అందులో డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేస్తారు. ఇంకా ప్రాసెస్ అంతా మొత్తం ఆవిడే చూసుకున్నారు. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఇదంతా చేయడానికి నేను ఎలా చేయాలి, నాకేమో ఏం తెలియదు అని అయితే చాలాగా ఆలోచించేదాన్ని. ఇంకా నా కష్టానికి తగ్గ ఫలితం అయితే ఆ దేవుడైతే నాకు ఆవిడనైతే పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత మొత్తం అయితే ఆవిడే చూసుకున్నారు. అలాగే ఏంటంటే మీరు ఎవరన్నా మానిటైజేషన్ అలాగే గూగుల్ పిన్ ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటే నేనైతే అలాగ సలహా అయితే ఇస్తాను. ఆవిడకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఆవిడైతే రిప్లై ఇస్తారు. అంటే జెన్యున్గా అయితే ఆవిడైతే నాకు చేసుకొచ్చారు. ఇంకా చాలామంది ఉంటారండి, ఇంకా వాళ్ళైతే నాకెవరు తెలియదు, నాకు ఈవిడే తెలిసారు. ఈవిడే తెలిసింది కాబట్టి ఈవిడతోటి నేను కాంటాక్ట్ అయ్యి మొత్తం అయితే నేను ఇప్పటివరకు అయితే ఈ మానిటైజేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ అయితే వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే చాలామందికి ఏంటంటే ఇలాగ వీడియోస్ చేస్తూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేయకోకుండా ఇంకా ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొనే ఉంటుంది, ఇంకా ఈ అమ్మాయికి వేరే పని లేదు అలాగని చాలామంది అయితే అంటారు. నన్ను కూడా అలాగే చాలామంది అయితే అన్నారు. అందుకనే అలాగే ఎవరన్నా చేయాలి అనుకుంటే మాత్రము అలాగ పక్క నుండి మాత్రం నస పెట్టకుండా ఉండండి. ఎందుకంటే అలాగ నస పెడతా ఉంటే పక్క నుండి వాళ్ళకి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే మనం ఒక వీడియో తీయాలన్నా ఒక షార్ట్ తీయాలన్నా ఫోన్ కెమెరా అనేది ఆన్ చేయాలి కదా, అలాగ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఇలాగ కొంతమంది వెనక నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగా అంటున్నప్పుడు ఏంటంటే మనకి చేయాలనేది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ అండి, అనవసరంగా కొంతమందికి అయితే కామెంట్స్ అనేది పెట్టేస్తారు. అప్పుడు ఆ కామెంట్ చూసినప్పుడు ఏంటంటే బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించి ఏంటంటే వాళ్ళు వీడియో చేయడానికి కూడా మళ్ళీ డల్ అయిపోతారు. అలాగా ఎందుకండి అనవసరంగా కామెంట్స్ పెట్టి టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. కానీ ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం చెప్పండి అంతే, మీరు ఇలా చేయండి ఇలా చేయకూడదు అని చెప్తే కొంతమంది ఏంటంటే అలాగా మంచిగా చేయడానికైతే చూస్తారు. ఎక్కడన్నా తప్పులు చేస్తే మాత్రం అవైతే సరి చేసుకుంటారు. అలాగే ఏంటంటే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను అసలు ఇక్కడ వరకు వస్తాననేది అసలు నేను అనుకోలేదు. నా కష్టానికి తగ్గ ఫలితం అండి. ఎవరు ఎన్ని అన్నా కానీ నేనైతే బాధపడేదాన్ని. ఇంకా బాధపడినా కానీ నేనేంటనేది నిరూపించుకోవాలి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు స్టార్ట్ చేసావు మళ్ళీ ఆగిపోవడం ఎందుకు అనేవాళ్ళు అందరూ అంటూనే ఉంటారు. ఇంకా అవన్నీ పట్టించుకుంటే ఎప్పుడు నువ్వు ఇంకెలాగే ఉంటావు
అవన్నీ ఏం పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకోకుండా నువ్వేంటనేది నువ్వే నిరూపించుకో, నువ్వు చేస్తానే ఉండు, ఇంకా అనేవాళ్ళు ఇంక అంటూనే ఉంటారు అని అయితే కొంతమంది అయితే నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడూ అయితే నేను థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు అలా సపోర్ట్ చేయడం వల్ల అయితే నేను ఎక్కడి వరకు అయితే వచ్చానో ఆగిపోకుండా. అలాగే ఏంటంటే ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, హౌస్ వైఫ్స్ అని. అంటే ఇప్పుడు నేనైతే 10th క్లాసే చదివాను. 10th క్లాస్ చదివిన తర్వాత ఏంటంటే నాకు పెళ్ళి అయిపోయింది. అలాగే పిల్లలు. ఇంకా నేను బయటకు వెళ్ళి ఏం చేయడానికి లేదు ఇంకా. అంటే మనం చదివిన 10th క్లాస్కి మనకి బయటకు వెళ్ళి ఇంకేం పనులు చేస్తాము. అలాగే ఏంటంటే ఇంట్లో ఉండి చక్కగా చేసుకోవచ్చు అని అయితే నా ఉద్దేశము. ఆ వీడియో కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటా, ఏమనుకోవద్దు. కానీ నాకు తెలిసినవి మాత్రం నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. అలాగే ఏంటంటే హౌస్ వైఫ్స్ ఏంటంటే కొంతమంది టైలరింగ్ బాగా చేస్తారు, కొంతమంది ఏంటంటే వంటలు బాగా చేస్తారు, కొంతమంది ఏంటంటే అలాగే కొంతమందికి ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ అనేది చక్కగా మనం ఉపయోగించుకుంటూ అవతలి వాళ్ళకి చెప్పొచ్చు. అలాగే ఏంటంటే మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఇలాగే ఏంటంటే మనం చక్కగా యూట్యూబ్ చేసుకుంటూ అయితే చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశము. అంటే మనం బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే మనకి ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్తోనే మనం అనేది చేసుకుంటే బాగుంటుందని అయితే నా ఉద్దేశం. కానీ ఏంటంటే సపోర్టింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే వీళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. బయట వాళ్ళకంటే కూడా మెయిన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏంటంటే మనకి అప్పుడు ఇంకా చేయడానికి మనకి ధైర్యం అనేది ఉంటుంది. బయట వాళ్ళు అనేది ఇంకా అంటూనే ఉంటారు, ఇంకా అది కామను. అలాగే ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకేంటంటే మనకు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి అందుకని మనం మన కాళ్ళ మీద మనం ఏంటంటే నిలబడాలి. అలాగా మనం ఎంతో కొంత సంపాదించుకోవాలి అంటే నాకు తెలిసింది మాత్రం యూట్యూబ్ అనేది నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి ఈ వీడియో వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఎక్కువ లెంత్ అయిందని అనుకోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చేయండి. ఎందుకంటే నాకు ఈ కెమెరా ముందు మాట్లాడడం అయితే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే మర్చిపోతున్నాను. నేను ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నది వేరు, చాలా వరకు చెప్పింది అయితే వేరు. అందుకని నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను కదా. ఇలాగా మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇలాగ టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళైతే రిప్లై ఇస్తారు. అలాగే మనం లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే షార్ట్స్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. షార్ట్స్ ద్వారా ఏంటంటే సబ్స్క్రైబర్స్, లాంగ్ వీడియోస్ ద్వారా ఏంటంటే వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. అలాగే మన కెమెరాతోని ఎక్కువగా తీయడానికి స్టార్ట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి అస్సలు పెట్టొద్దు. ఆ థంబ్నైల్స్ కానీ వీడియోస్ కానీ ఏవి కూడా. అలాగే ఏంటంటే రోజు కోడ్ పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు తెలిసినవి మాత్రమైతే నేను చెప్పాను. ఈ మానిటైజేషన్ దగ్గరికే వచ్చిన తర్వాత ఇలాగ టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవుతే అసలు ఎలాగ చేయాలి ఏంటనేది ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.